హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. మనం ఈరోజు ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ప్రియపుత్రుడు బిరుదు కలిగిన విష్ణుకుండిన రాజు ఎవరు? 1 ఇంద్రవర్మ, 2 ఒకటో గోవిందవర్మ, 3 ఒకటో మాధవర్మ, 4 ఇంద్ర భట్టారక వర్మ. దీనికి ఆన్సర్ ఏంటంటే ఇంద్రవర్మ. సో విష్ణుకుండిలో మొదటి రాజు అయిన ఇంద్రవర్మకి ప్రియపుత్రుడు అనే బిరుదుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్. ఇంద్రవర్మ విష్ణుకుండిల వంశస్థాపకుడు. ఇతను ఇంద్రపురం అనే రాజధాని నిర్మించాడు. ప్రస్తుతం దీన్ని ఇంద్రపాలపురంగా పేర్కొంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ మతమును స్వీకరించిన ఏకైక విష్ణుకుండిన రాజు ఎవరు? 1వ మాధవర్మ, 1వ గోవిందవర్మ, 2వ మాధవర్మ, 4 గోవిందవర్మ. దీనికి ఆన్సర్ ఏంటంటే 1వ గోవిందవర్మ. మొదటి గోవిందవర్మ విష్ణుకుండిలో తొలి రాజుల్లో అగ్రగణ్యుడు. ఇంద్రపాలాపురం రాజధానిగా పరిపాలించాడు. ఇంద్రపాలాపురంలో బౌద్ధ భిక్షువులకు తన మహిషి మహాదేవి పేరు మీద మహావిహారం నిర్మించాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మొదటి గోవిందవర్మ అతను బౌద్ధ మతాన్ని అనుసరించాడు అనమాట. వీళ్ళంతా శైవ మతం అయినప్పటికీ మొదటి గోవిందవర్మ మాత్రం బౌద్ధ మతాన్ని అనుసరించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, కాకతీయ రాజ్యంపై మూడోసారి జరిగిన తురస్కుల దండయాత్రకు నాయకత్వం వహించింది ఎవరు? దీనికి ఆన్సర్ ఏంటంటే ఖుష్రు ఖాన్. సో 3వ దండయాత్రలో కాకతీయుల మీద జరిగిన దానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే ఖుష్రు ఖాన్ అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, ఇన్ 1318 ద న్యూ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ కుతుబుద్దీన్ ముబారక్ షా సెంట్ అన్ ఆర్మీ అండర్ ఖుష్రు ఖాన్ టు ద వరంగల్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే, ఆంధ్రప్రదేశ్లోని కింది వాటిలో ఏ యుద్ధం ప్లాసీ యుద్ధానికి సమకాలికమైనది? 1 బొబ్బులి యుద్ధం, 2 చందుర్తి యుద్ధం, 3వది పద్మనాభ యుద్ధం, 4వది బడేరా యుద్ధం. దీనికి ఆన్సర్ ఏంటంటే బొబ్బిలి యుద్ధం. సో బొబ్బిలి యుద్ధం కానీ ప్లాసీ యుద్ధం కానీ 2 ఒకేసారి జరుగుతూ ఉంటాయి అనమాట. దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాస్ ఫౌట్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా on 23rd June 1757. The Battle of Bobili comprising the attack on the fort of Bobili on 24th January 1757. సో 2 ఒకే టైంలో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే, తెలుగు రాయ స్థాపనాచార్య అనే బిరుదు ఎవరికి ఇవ్వబడింది? రేచర్ల రుద్రుడు, గణపతి దేవుడు, చోడ తిక్కన్న, సింగన్న. దీనికి ఆన్సర్ ఏంటంటే సింగన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే, పల్నాటి యుద్ధంలో పాల్గొన్న నలగామ మలిదేవుడు ఏ వంశానికి చెందినవారు? సో పల్నాటి యుద్ధం చెందిన నలగామ మలిదేవుడు ఏ వంశానికి చెందిన వాళ్ళు? 1 తెలుగు చోడవరం కాయస్థ వంశం, 3 హైహాయ వంశం, 4 వెలనాటి వంశం. దీనికేంటంటే హైహాయ వంశం. ఇది ఎలా అంటే దీని మహాభారతంతో పోలుస్తారు. ఎలా అయితే సోదరులు రాజ్యం కోసం పోరాడతారో సేమ్ ఈ పల్నాటి యుద్ధంలో కూడా సోదరులు రాజ్యం కోసం పోరాడతారు అనమాట. దీని ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, అందుకని దీన్ని తెలుగు మహాభారతం అలా కూడా పోల్చుతారు. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, ద బ్యాటిల్ ఆఫ్ పల్నాడు టుక్ ప్లేస్ సమ్ టైమ్ ఇన్ ద ఇయర్ 1178 to 1182 between a Haihaya king called Nalagamarazu who ruled the area of Gurajala in Palnadu and his stepbrother Manidevarazu who ruled the area of Macherla. Nalagamarazu was supported by Nayakuralu Nagamma while Manidevarazu was supported by Seelam. He is a social reformer. Seelam Brahmanayudu, a social reformer. సో నా నెక్స్ట్ క్వశ్చన్. ఓరుగల్లులో పద్మాక్షి ఆలయం నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? 1వ ప్రోలరాజు, 2వ బేతరాజు, 1వ ప్రతాపరుద్రుడు, 2వ ప్రోలరాజు. దీనికి ఆన్సర్ ఏంటంటే 2వ ప్రోలరాజు.
సో పద్మాక్షి ఆలయం నిర్మించింది రెండవ ప్రోలరాజు. రెండవ ప్రోలరాజు జైన మతాన్ని గుడిని నిర్మిస్తే దానిని నెక్స్ట్ వచ్చిన వాళ్ళు పద్మాక్షి ఆలయంగా మారుస్తారనమాట. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసామంటే పద్మాక్షి ఆలయం నగరంలోని పురాతన దేవాలయాల్లో ఒకటి. కాకతీయ రాజు రెండవ బేతరాజు తన రాజవంశంలో వీరశైవ మతంలోకి మారిన మొదటి రాజు. అంతకుముందంతా కూడా వీళ్ళు ఏ మతంలో ఉండేవాళ్ళు? జైన మతంలో ఉండేవాళ్ళు. సో ఇక్కడ రెండవ బేతరాజు నుంచి శైవ మతానికి మారాడు. రేపు క్వశ్చన్ అడుగుతారు అనమాట, ఏ రాజు నుంచి శైవ మతం మారాడంటే బేతరాజు, రెండవ బేతరాజు నుంచి అని చెప్పాలి. సో అయితే అంతకు ముందు కాకతీయ రాజులందరూ జైన మతాన్ని అనుసరించేవారు. ప్రోలరాజు రెండు పాలనలో కాకతీయులు జైన దేవాలయం లేదా బాదాసిని నిర్మించారు. పాలకులు వీరశైవ మతంలోకి మారిన తర్వాత ఇది పద్మాక్షి దేవాలయంగా మారింది. అందువల్ల ఆలయం అనేక శిల్పాలను కలిగి ఉంది మరియు దాని గోడల అంతటా చెల్లచెదురుగా ఉన్న శిల్పాలు జైన తీర్థంకరుల మరియు జైన సంస్కృతి యొక్క బలమైన ముద్రను కలిగి ఉన్నాయి. సో అదే ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాశీ యాత్ర చరిత్ర రాసింది ఎవరు? ఏనుగుల వీరాస్వామి, శేషాచల కవి, వెన్నెల కంటి సుబ్బారావు, నాయిని కృష్ణకుమారి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఏనుగుల వీరాస్వామి. ఏనుగుల వీరాస్వామి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఒకసారి కాశీకి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యి లీవ్ అడుగుతారు అనమాట. లీవ్ అడిగితే మీ ఇంటి పేరు ఏనుగులు కదా, ఈయనంటే బ్రిటిష్ వాళ్ళకి బాగా ఇష్టం. ఈయన వాళ్ళ దగ్గర ట్రాన్స్లేటర్ పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఏనుగు మీద మీరు వెళ్ళండి, ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు మీకు లీవ్ ఇస్తామని చెప్పి ఆయనకు అన్ని రోజులు లీవ్ ఇస్తారు అనమాట. ఆ ఏనుగు మీద వెళ్తా ఆయన చూసిన దాన్ని మొత్తాన్ని ఒక బుక్ లో రాస్తారు. సో దాన్నే మనం కాశీ యాత్ర చరిత్ర అంటాం. సో దీన్ని రాసిన వచ్చి ఎవరు? ఏనుగుల వీరాస్వామి. సో నెక్స్ట్ క్వశ్చన్. కవి చక్రవర్తిగా పేర్కొనబడే పోతనపట్టు ఎవరి ఆస్థాన కవి? పోతనపట్టు రెండవ అమ్మరాజు ఆస్థానంలో ఒక కవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెంగిలో జైన మత నిర్మూలనోద్యమానికి నాయకుడు ఎవరు? సో వెంగిలో జైన మత నిర్మూలనకి నాయకుడు ఎవరంటే అడప రాచయ్య. పిఠాపురంలో కుంతి మాధవ దేవాలయంను నిర్మించిన రాజు ఎవరు? పిఠాపురంలో కుంతి మాధవ దేవాలయం చాలా ఫేమస్ దేవాలయం. దీన్ని నిర్మించింది ఎవరంటే కుబ్జా విష్ణువర్ధనుడు. నెక్స్ట్ క్వశ్చన్. వెలుగోటి వారి వంశావళి అనే సాహిత్య గ్రంథం వీటి మధ్య యుద్ధాన్ని సూచిస్తుంది. దీనికి ఆన్సర్ ఏంటంటే అనుగోట మరియు రేచర్ల ప్రేమికులు. సో వీళ్ళ మధ్య యుద్ధాన్ని ఈ వెలుగోటి వారి వంశావళి అనే సాహిత్య గ్రంథం వివరిస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్ష్వాకుల యొక్క స్థానిక పరిపాలనకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్ష్వాకులు రతికుడు మరియు రతి ఒక రాష్ట్రానికి నిర్వాహకులు. ఇక్ష్వాకు శాసనాలు తలవరను సైనిక అధికారులుగా సూచిస్తున్నాయి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఒకటి మాత్రమే కరెక్ట్. రతికుడు మరియు రతి అంటే ఎవరు? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళకి ఆ పేరుతో పిలుస్తారు. కానీ ఇక్ష్వాకుల శాసనాలు తలవర అంటే సైనిక అధికారి కాదు, ఒక గ్రామాన్ని పరిపాలించే వాడిని తలవర అంటారు. దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసామంటే సో ఇక్ష్వాకు శాసనాలు తలవరను ఒక గ్రామ అధికారులుగా సూచిస్తున్నాయి. అనేక గ్రామాధికారాలు ఇలాంటి గ్రామాలన్నింటినీ కలిపి ఇంకొక పెద్ద అధికారి ఉంటాడు. అతన్ని ఏమంటే మహా తలవరిగా మనం పిలుస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వికారయేంద్ర వర్మ రేగొండ గ్రామాన్ని త్రయంబక నాథ ఆలయానికి లేదా నేత్రపతి విషయంలో సోమగిరీశ్వరనాథ దేవునికి దేవభోగంగా దానం చేస్తాడు. ఏ గ్రామాన్ని? రేగొంట గ్రామాన్ని. సో నెక్స్ట్ వన్ వచ్చి మాధవర్మ రెండు ఈ క్రింద ఇచ్చిన యాగాలన్నింటిని చేస్తాడనమాట. ఏకదశమేధం, తర్వాత అవభృతం, అవధౌత, జగత్కల్మష, తర్వాత ఇంకా చెప్పుకోదగింది దీంట్లో ఏదంటే పురుషమేధ అంటే మనిషిని బలివ్వడం, తర్వాత వాజపేయ, షోడరాజసూయ. సో ఇలాంటివన్నీ యాగాలను చేసిన వ్యక్తి ఎవరంటే మాధవర్మ 2. నెక్స్ట్ ఏంటంటే మున్నానూర్ కోటలో ఉన్న అవభృత స్నాన ఘాట్ ఇప్పటికీ విష్ణుకుండులు చేసిన త్యాగాలు గొప్ప జ్ఞాపకం కనిపిస్తుంది. సో ఈ మున్ననూరు కోటలో ఉన్న ఈ స్నాన ఘాటు కూడా ఎవరు కట్టించారంటే విష్ణుకుండిలు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే అన్ని వాక్యాలు కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సో విదేశీ యాత్రికుడు అప్పుడు ఎవరు? ఏ విజయనగర పాల్గొని ఉండేవాళ్ళు మనం చెప్పాలి. ఫస్ట్ వన్ నికోలో కాంటి, అబ్దుల్ రజాక్, డొమింగో ఫేస్, తర్వాత వచ్చి ఫెర్నవో సునిజ్.
సో నికోలో కాంటి ఫస్ట్ వచ్చింటాడు. నికోలో కాంటి ఎవరి స్థానంలో వచ్చంటే దేవరాయ 1. అబ్దుల్ రజాక్ వచ్చి ఎవరి స్థానంలో వచ్చింటాడు, ఎవరు ఉన్నప్పుడు పరిపాలన ఉన్నప్పుడు వస్తాడంటే దేవరాయ 2 ఉన్నప్పుడు. డొమింగో ఫేస్ మనందరూ తెలుసు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నప్పుడు వస్తాడు. సో ఫెర్నోవో నున్నీజ్ వచ్చి అచ్యుతరాయ్ ఉన్నప్పుడు వస్తాడనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కంపెనీ యొక్క రెవెన్యూ పరిపాలనకు సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. జమీందారీ వ్యవస్థలో జమీందారుల నుంచి నేరుగా ఫేస్కుష్ వసూలు చేస్తారు. రైతువారీ విధానంలో భూమి ఉన్న రైతుల నుంచి నేరుగా ఆదాయాన్ని వసూలు చేస్తారు. డైరెక్ట్ క్వశ్చన్. సో జమీందారీ వ్యవస్థలో జమీందారుల నుంచి పన్నులు వసూలు చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. రైతాంగ విషయం రైతువారీ విధానంలో ఎవరైతే రైతులు భూములు కలిగి ఉన్నారో ఆ రైతుల దగ్గర నుంచి పన్నుల్ని వసూలు చేస్తారనమాట. సో 2 స్టేట్మెంట్లు కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సో మన రాష్ట్రంలో జమీందారు వ్యవస్థ తీర ప్రాంతంలో, ఇక్కడ కోస్తా రాష్ట్రం ఉన్నాయి కదా, ఆ ప్లేస్ లో మొత్తంలో జమీందారు వ్యవస్థ ఉండేది. రాయలసీమ ప్రాంతంలో సో రైతు వారి విధానం ఉండేది. ఆల్రెడీ అక్కడ జమీందారు వ్యవస్థ బాగుండేది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు అనమాట. సో మన రాష్ట్రంలోకి వచ్చే కొద్దిగా రైతు వారి విధానాన్ని ఫాలో అయ్యారు. రాయలసీమలో వచ్చే కొద్దిగా. నెక్స్ట్ క్వశ్చన్, వీరేశలింగం యొక్క సామాజిక సంస్కరణలకు సంబంధించి సరైన ప్రకటన గుర్తించండి. 1. మహిళా విద్యను వ్యతిరేకించే వారిని ఎగతాళి చేసేందుకు బ్రహ్మ వివాహం అనే గ్రంథం రచించాడు. 2. వీరేశలింగం చెల్లపట్టి బాపయ్య మరియు బసవరాజు గవరరాజు 1880లో వితంతు పునర్వివాహ సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీరేశలింగం 1883లో సతీ హితబోధిని అనే మాసపత్రికను మహిళల కోసం ప్రారంభించారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే అన్ని కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి సంబంధించి ఈ కింది ప్రకటనలో పరిగణించండి. రాజమండ్రికి చెందిన కేసరి సమాజం వారు గాంధీజీకి అభివాదం చేస్తూ గాంధీజీ దర్శనమే పుణ్యము అనే పాఠం ప్రదర్శించారు. ఈ సమావేశంలో తిలక్ స్వరాజ్ నిధి కోసం ₹1 కోటి సమీకరించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. 3rd, ఈ సమావేశంలో పింగళి వెంకయ్య కాంగ్రెస్ కు త్రివర్ణ పథకాన్ని రూపొందించారు. దీనికి ఆన్సర్ ఏంటంటే 2 and 3 ఆర్ కరెక్ట్, ఫస్ట్ వన్ రాంగ్. సో ఎక్స్ప్లెనేషన్ చూసామంటే ఈ పాట పాడింది వాళ్ళు కాదు. సో మనకేంటంటే 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు విజయవాడలో జరిగిన ఏఐసిసి సమావేశాన్ని ఆంధ్రుల సహాయ నిరాకరణోద్యమంలో ఒక విశిష్ట ఘట్టంగా పరిగణిస్తాం. ఈ ప్రత్యేక సెషన్ లో రాజమండ్రి కేసరి సమాజం వారి పెదవులపై దండాలు దండాలు భారత మావ్ అనే పాటతో గాంధీని అభినందించడానికి వెళ్ళింది. కానీ రామచంద్రపురం నుంచి వస్తున్న మరో బృందం గాంధీ దర్శనమే పుణ్యం అనే పాటతో గాంధీజీని స్వాగతించారనమాట. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు అనమాట దానివల్ల, ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వార్తాపత్రిక వ్యవస్థాపకులు. ఆంధ్ర కేసరిని ఎవరు రాశారు అంటే చిలకూరి వీరభద్రరావు. సో నెక్స్ట్ వచ్చి గోష్ఠి పత్రిక, దీన్ని ఎవరంటే జీవి సుబ్బారావు. సో నెక్స్ట్ వచ్చి హిందూ పేపర్, దీన్ని జొన్నవిత్తుల గురునాథం. 4వది ఆంధ్ర పత్రిక, దీన్ని కాశీనాథుని నాగేశ్వరరావు ప్రచురిస్తారు, వ్యవస్థాపకులు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కిసాన్ మజ్దూర్ పార్టీని ఎవరు స్థాపించారు? కిసాన్ మజ్దూర్ పార్టీని ఎవరు స్థాపిస్తారు? టంగుటూరి ప్రకాశం పంతులు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరు 1953లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ లో భాగమయ్యారు? సో దీన్ని ఏమంటాం మనం? ఫజల్ అలీ కమిషన్. సో ఫజల్ అలీ కమిషన్ లో కన్ఫర్మ్ సయ్యద్ ఫజల్ అలీ ఉంటాడు. నెక్స్ట్ వచ్చి హృదయనాథ్ కుంజ్రు, తర్వాత వచ్చి పన్నాలాల్ ఉంటారు అనమాట. వీళ్ళు ముగ్గురు కలిసి కమిటీలో ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫజల్ అలీ కమిషన్ ఒప్పందం విశాలాంధ్రకు మద్దతుగా ఉంది, కానీ తీర్పు తెలంగాణకు అనుకూలంగా ఉంది అని అభిప్రాయపడింది ఎవరు? దీనికి ఆన్సర్ ఏంటంటే తెన్నేటి విశ్వనాథం గారు. సో దాని ఒప్పందం వచ్చి విశాలాంధ్రకు మద్దతుగా ఉన్నా కానీ తీర్పు మాత్రం తెలంగాణకు మద్దతుగా ఉందని చెప్పింది ఎవరంటే తెన్నేటి విశ్వనాథం గారు. స్వామి సీతారాముల నిరాహరణ దీక్షకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. 1950 ఆగస్టు 15న అమర నిరాహరణ దీక్ష చేపట్టారు. 1951 అక్టోబర్ 2 నాటికి ఉమ్మడి రాజధానిని మద్రాసుతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సీతారాం డిమాండ్ చేశారు. 3వది ఆచార్య వినోద్ భావే సలహా మేరకు నిరాహార దీక్ష విరమించారు. దీనిలో ఫస్ట్ వన్, థర్డ్ వన్ కరెక్ట్. సో ఆయన
మద్రాసుని ఉమ్మడి రాజధానిగా చేయాలని చెప్పలేదు. 3 సంవత్సరాలు టైం ఇచ్చారనమాట. 3 సంవత్సరాలు దాన్ని డిసైడ్ అయ్యి అలా ఆంధ్రాలో కలుపుతారో తమిళనాడులో కలుపుతారో చూసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పుడు లోపల 1951 అక్టోబర్ 2 లోపల చేయాలని చెప్పి చెప్తారనమాట. సో ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, గాంధీ సిద్ధాంతాల అనుచరుడైన స్వామి సీతారాం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. 1951 ఆగస్టు 15న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. సో దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ ఆప్షన్ కూడా తప్పే అనమాట. 1951, 1950 కాదు. సో ఇది ఈ 2 స్టేట్మెంట్ తప్పు, 3 మాత్రం కరెక్ట్. 1951 అక్టోబర్ 2 నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, మద్రాసు నగరాన్ని 3 ఏళ్లలోగా నిర్ణయించాలని సీతారాం ప్రకటించారు. అప్పటి వరకు ఆ నగరంపై ఆంధ్రులు గాని తమిళులు గాని అధికారం చేపట్టకూడదు. 4వది వచ్చి సీతారాముల నిరాహార దీక్షను నెహ్రూ విమర్శించారు. అయితే సీతారాముల కోరికను సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పారు. 5 నిరాహార దీక్ష ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనకు దారితీసింది మరియు ఉద్రిక్త వాతావరణం సృష్టించింది. ఆచార్య వినోబా భావే ఈ విషయంలో జోక్యం చేసుకుని నిరాహార దీక్ష విరమించాలని సీతారాం గారిని కోరారు. అందుకే స్వామి సీతారాం సెప్టెంబర్ 20, 1951న తన ఉపవాసాన్ని విరమించారు అనమాట. 35 రోజులు నిరాహార దీక్ష శాంతియుతంగా ముగిసింది. నెక్స్ట్ క్వశ్చన్, పెక్కండ్రు, తేలిక వెయ్య, నానాదేశీ మరియు ఉభయ నానాదేశీ అనే పదాలు దేనికి సంబంధించినవి అంటే, ఇవంతా కూడా వాణిజ్య శ్రేణుల పేర్లు అనమాట. దేంట్లో వాణిజ్య శ్రేణులు